లివర్ పాడైపోయిందంట డాక్టర్. అండి ఈరోజు తాగుతావు భార్య అంతా యాతన పడుతుంది. అయ్యా తాగుడు మానే అయ్యా, నా మాటని ఆలోచించు, నీకేమనవుతే ఏంటి భవిష్యత్తు అంటది. ఇసుకుపోని భార్య వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నాస్టికి భర్తని ఏమండి అనే భార్య ఒరే పనికిమాల కుక్క అనే రీతిగా చేసుకుంటారండి కదా. అలా చేసుకోవట్లేదా? అంతమందిని చూస్తున్నాం. ఒక చెల్లిని అడిగాను, ఎందుకమ్మా ఆడంటున్నావు నీ భర్తనంటే, అన్నా ఏవండి అన్న మాట తప్పదు, నా నోరు ఏవండి అన్న మాట తప్పదు. ఈ పనికిమాల కుక్క చేసుకున్నాడు. మళ్ళీ అన్నేసావమ్మా పనికిమాల కుక్క. నేను అన్నేసానా అయితే చేస్తున్నాడు అన్న ఇడు చేసేది ఇద్దనయ్యా. చెల్లిని మాట్లాడాను అమ్మ, ఎందుకని వాళ్ళ గొడవ భర్త భార్యలు ఒకటిగా ఉంటే పిల్లలు మీరు కన్నారు, పిల్లలు వాళ్ళని రోడ్డు మీద వదిలేసినట్టుగా కన్నారు, దేవుడు ఇచ్చాడు కదా, ఆ పిల్లల వాళ్ళని మీరు కలిసి జీవించాలమ్మా, సమాధానానికి వెళ్ళగండి అని నేను చెప్తే ఆ చెల్లి ఏమంటుంది తెలుసా, ఇటు పనికిమాల కుక్క అన్నయ్య. తాగిన వాళ్ళు మారలేదా? తాగేసి వస్తాడు, పడుకుంటాడు, తాగేసి వస్తాడు, ఇంట్లో నిన్ను అల్లా ఎట్టుకెళ్ళిపోతాడు, ఎమ్ముకు తింటాడు. ఇదే బ్రతుకేనండి. బ్రతుకు అంటారా? అంతకాలం భార్య అడవాలి. ఒళ్ళు వచ్చి అడుగుతాడు, మీ బాబు ఎటు గడికి తాగిపోతుంటా అడగడా? పారంబోగులాగా అయిపోయాడు మీ బాబు అంటే అంత బాధ అండి. ఆ కూతురికి అంత బాధ అనిపిస్తుంది. ఆ బాధ అనిపించి ఏమంటది, మా బాబుని అంటావా అని అంటదా? అవునండి, మా బాబు ఎదవైపోయాడండి, పనికిమాలి ఎదవైపోయాడు, కుక్క అయిపోయాడు అంటారు. దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడు? దేవుడిని ఆరాధించమని వరం ఇచ్చాడు. ఏమన్నాడు? యెహోవాను ఏమంటాడు అక్కడ ఏమంటాడు? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా ఉండును, దేవునికి సుస్థిరం కలిగిన గాక. అది దేవుడు నామం. యెహోవా నామము బలమైన దుర్గము. ప్రియమైన వారలారా, ఇది గమనించాలి. కానీ దేవుడు మాటను పక్కన పెట్టేసేవారుగా ఏమి సాధించవు నువ్వు తాగి? ఏమి సంపాదించవు నువ్వు తాగి? ఏమి సంపాదించావు చెప్పనా? నేను చెప్పనా? నీ తాగుడు నీ కూతురుతో తిట్టిస్తుంది. నీ తాగుడు నీ కొడుకుతో తిట్టిస్తుంది. అదే కాదు, మరలా నీ తాగుడు నీ కోడలు కూడా చీ ఎదవ మీ నాన్న అని అంటుంది. పరంచుకులపోతున్నాడు. మీ బాబు తాగేసి ఆ నోరు కొంపుకు నేను ఉన్నాను, వెళ్ళిపోతాను. మీ బాబు కాదు, మీ బాబు దగ్గర ఉండు, నేను వెళ్ళిపోతాను. పుట్టింటికి వెళ్ళిపోయిన వాళ్ళు లేరు, ఎడదీసుకున్న వాళ్ళు లేరు, ఆ తాగుడు వల్ల ఎడదీసుకున్న వాళ్ళు లేరు. ఏమంటే నీ బాబు వల్ల నేను కాపం చేయి నీ దగ్గర అన్న వాళ్ళు లేరు. ఏమా బాబు దగ్గర కాపం చేస్తావా నువ్వు? ఇడికాడే కాదంటే లాస్ట్కి తల్లి తండ్రిని కాదని కొడుకుని తీసుకెళ్ళిపోని హీరా కాపరాలు ఎట్టువారు లేరు. ఉన్నారు ప్రేమైన వాళ్ళ. ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? ప్రేమైన వాళ్ళ అంత దారుణంగా ఏంట్రా అయ్యా ఎందుకు తాగడం అంటే, తాగుడే నా భవిష్యత్తు. ఏమంటాడు అక్కడ 23:20 ద్రాక్షరసము తాగువాతేనాను, మాంసం హెచ్చగా తినేవాతేనాను, తాగుబోతులతోనూ తిండిబోతులతోనూ దరిద్రులవుదురంట. సావాసము చేయొద్దు. తాగుబోతులతోనూ మాంసం హెచ్చగా తినేవారితోనూ సావాసము చేయొద్దు, తిండిబోతులతో సావాసం చేయొద్దు అన్నాడు దేవుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నాడు? తాగిబోతులతో చేయొద్దు. తాగేసాక ఏమనిపిస్తుంది తెలుసా? దాంట్లో పాటు బయటకు వచ్చిన దేవుడు నన్ను తీసుకొచ్చాడు సై పెట్టుకొని. దేవుని స్తోత్రం కలిగిన గాక. తెలుసుకున్నాను, జ్ఞానము కలిగి ఆకాశమందును భూమి అందును సర్వాధికారి ఇవ్వబడిన దేవాతి దేవుడు నేను తెలుసుకున్నాను. మీరు తెలుసుకో. నువ్వు బోధించడం దేవుడు నీకు నేర్పించగలడేమో, శుభార్త చేయడం నీకు నేర్పించగలడేమో, చదువు లేని వారిని అన్ని నేర్పించినట్టుగా నీకు నేర్పిస్తాడు. పేమేమి వాళ్ళరా ఎంతమంది రండి ఈ రోజుల్లో నేర్చుతున్నారు తెల్లులు. ఒక అక్క అంటది, మా ఆయన తాగుతాడు కానీ మంచోడే. అన్నాను, అక్క మీ ఆయన తాగిపోతులు మంచి తాగిపోతా? మీ ఆయన అవును తాగిపోతులు మంచి తాగిపోతులు కాదు ఉంటారా అన్నాను. పాస్టర్ గారు అంటే ఎవరు చెత్తాడు ఏం పని? దేవుడిచ్చిన మహిమను పొంగొట్టుకొని ఏమన్నాడు? దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నా